హలో గాయస్, మనకి టీమిండియాలో విరాట్ కోహ్లీ అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఎన్నో రికార్డులు, దాని తర్వాత అతను చేసిన సెంచరీలు, దాని తర్వాత అతను కొట్టిన స్కోర్. సో ఈ మూడు మాత్రం గుర్తొస్తాయి. అయితే అంతకు ముందు చూసుకుంటే మనకి టీమిండియా కెప్టెన్గా ఉన్నాడు, దాని తర్వాత ఆర్సీబీకి కూడా కెప్టెన్గా చేశాడు. అయితే మరి ఇక్కడ అందరికి కూడా ఒక డౌట్ రావాలి. అదేంటంటే అసలు టీమిండియాకి అదేవిధంగా మరి ఆర్సీబీకి ఈ రెండింటి నుంచి మరి మెయిన్గా చెప్పాలంటే ఆర్సీబీకి అసలు కెప్టెన్గా ఉండి మరి ఎందుకు బయటికి వెళ్ళిపోయాడు అనే డౌట్ కూడా అందరికి రావచ్చు. అంటే కెప్టెన్సీని ఎందుకు వదిలేసుకున్నాడు అని చెప్పేసి. అయితే మరి దీని గురించి నేను చెప్పడం కంటే విరాట్ కోహ్లీ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే ఇక్కడ విరాట్ కోహ్లీ చెప్తుంది ఏంటంటే మరి 2016 నుంచి 2019 ఆ మధ్య సీజన్ ఏదైతే ఉందో ఆ మధ్య సీజన్లో అతనికి ఎక్కువ ప్రెషర్ పెరిగిపోయిందంట. ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే ఇటువైపు చూసుకుంటే టీమిండియా కెప్టెన్గా ఉన్నాడు, దాని తర్వాత ఇటువైపు వచ్చేసరికి ఆర్సీబీకి కూడా కెప్టెన్గా ఉన్నాడు. సో మరి అటు మనకి టీమిండియాలో చూసుకుంటే అతను బ్యాటింగ్ పరంగా మెరుగ్గా ఉండాలా, దాని తర్వాత మరి టీమిండియాను కూడా గెలిపించాలా. సో మరి దాని తర్వాత మరి అక్కడ అయిపోయింది అనుకుంటే మళ్ళీ ఐపీఎల్ సీజన్కి రావాలి. ఐపీఎల్ సీజన్లో చూసుకుంటే ఆర్సీబీని గెలిపించాలి. ఎందుకంటే ఫ్యాన్ బేస్ అట్లాంటి ఫ్యాన్ బేస్ కాదు అది. సో మరి అటువంటి మరి హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉన్న టీంని ఖచ్చితంగా గెలిపించాల్సిందే. సో మరి దాంతోపాటు మరి ఆ మ్యాచ్ని గెలిపిస్తుంతో పాటు దాని తర్వాత అతను కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఆర్సీబీ గెలుస్తూ మాత్రమే కాదు, ఫ్యాన్స్కి ఖచ్చితంగా విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ కూడా ముఖ్యం. సో అందుకని చెప్పేసి ఇటువైపు మరి అతను బ్యాటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలా, దాని తర్వాత కెప్టెన్సీ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. సో మరి ఇదంతా కూడా మరి ఒక బర్డెన్ లాగా అనిపించిందండి. సో మరి 24 అవర్స్ కూడా అదే ఆలోచనలో ఉండటం, దాని తర్వాత దాని మీద కొంచెం ప్రెషర్ పెరగటం, దాని తర్వాత మరి తన ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ నుంచి కూడా ఎక్స్పెక్టేషన్స్ పెరగటం. సో ఈ ఎక్స్పెక్టేషన్స్కి మరి అనుగుణంగా మరి అతను కూడా డీల్ చేయాలి. సో మరి ఇవన్నీ కూడా కొంచెం కష్టంగా ఉన్నాయి నాకు అప్పుడు. సో అందుకని చెప్పేసి అటువంటి ప్రెజర్ ఏది కూడా నాకు వద్దు అని చెప్పేసి నేను కెప్టెన్సీ నుంచి అయితే బయటకు రావడం జరిగింది అని చెప్పేసి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పాడు అనమాట. సో ఏదేమైనా సరే మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.